మహిళలు రాజకీయాల్లో ముందుండాలని వైఎస్ఆర్సీపీ కోరుకుంటుందన్నారు ఎంపీ గురుమూర్తి. 2023లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. 2019-24 మధ్యలో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు పార్టీలోనూ పాలనలోనూ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని ఎంపీ గురుమూర్తి చెప్పారు. డీలిమిటేషన్లో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి అన్నారు. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. కీలకమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ మేరకు రాజ్యాంగానికి పలు సవరణలు కూడా ప్రతిపాదించింది. సో ఈ నేపథ్యంలో ఈ కీలక బిల్లులతో మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విప్ డాక్టర్ మద్దిల గురుమూర్తిన. సార్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు పార్లమెంటు ముందుకు వస్తుంది. సో పార్టీ విధానం ఏంటి, ఏం చేయబోతుంది పార్లమెంట్లో? మహిళలకు సంబంధించి ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు మంచి చేయాలని ముందుంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడే కాదు, 2023లో కూడా సంపూర్ణ మద్దతు మహిళా రిజర్వేషన్ బిల్లుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో పూర్తిగా సంపూర్ణ మద్దతునిచ్చింది. మనం చూసుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో జగనన్న మహిళల్ని రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడమే కాదు, అలాగే మహిళల్ని ఆర్థికంగా వాళ్ళని బలపరచడంలో కావచ్చు, అలాగే సమాజంలో వాళ్ళని గౌరవంగా ఉంచే విధంగా చట్టాలని కఠినంగా దిశ లాంటి చట్టాలని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ భద్రత కోసం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన ఒక మహిళని పాముల పుష్పశ్రీ వాణి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి ఘనత రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. దాని తర్వాత మంత్రి మండలిలోనూ ఎక్కువ సీట్లని మహిళలకే కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆర్థికంగా బలోపేతం నామినేటెడ్ పోస్టులన్నింటిలో కూడా 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలు ఆర్థిక స్వావలంబనతో ఉండాలని 33 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగింది. అలాగే ఏ పథకం ఇచ్చినా, సున్నా వడ్డీ కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అన్ని పథకాలు మహిళల చేతికి ఇచ్చి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎదగడంలోనూ, అలాగే మహిళల పాత్ర కుటుంబంలో కీలకంగా మారే విధంగా జగనన్న చర్యలు తీసుకోవడం జరిగింది. డిమాండ్ చేస్తాం. డీలిమిటేషన్ పైన రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. 50% పెంచుతామని ప్రభుత్వం చెప్తుంది, కానీ అన్ని రాష్ట్రాల్లో 50% పెంచుతాం అనేటువంటి అంశం బిల్లులో పొందుపరచలేదు. సో దీనిపైన అనేక అనుమానాలు వస్తున్నాయి, ఏమంటారు? సో అన్ని అనుమానాలకు సంబంధించి ఏ అయితే కన్సర్న్స్ ఉన్నాయో అన్నీ కూడా లోక్సభలో అలాగే రాజ్యసభలో మా వైపు నుంచి ఖచ్చితంగా గళ్ళమెత్తుతాం. దానికి సంబంధించి సమాధానాలు ఇస్తారని ఆశిస్తాం. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. ఖచ్చితంగా డీలిమిటేషన్ అంశంలో వస్తున్నటువంటి అన్ని అనుమానాలకు కూడా పూర్తిగా స్పష్టత ఇవ్వాలి. అనుమానాలంటిని కూడా తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నదే తమ అభిమతం అని చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.